ఒక్కసారిగా లేని భయం ఆవహించింది. ఉన్న ఒక్కణ్ణి పదిలంగా కాపాడుకోవాలనిపించింది. తల్లి లేని లోటు తెలియకూడదని ఎన్నో కష్టాలు పడ్డాను. ఎంత డబ్బున్నా ప్రేమని పొందలేం కదా. ఆ ఒక్కటి వాడికిస్తే చాలనిపించింది. అలాగే పెంచారు. ఎవరన్నా గుర్తు చేస్తే గాని నాకమ్మ లేదన్న విషయం గుర్తొచ్చేది కాదు. నా కోసం నాన్న తన లైఫ్నే సాక్రిఫైస్ చేశాడు. కుదిరినంత సమయం నాతోనే గడిపేవాడు. నాకు నాన్నతోనే ఎప్పుడు ఉండాలనిపించేది. నాన్న పక్కన లేకపోతే అసలు నాకు నిద్ర కూడా వచ్చేది కాదు. నాకు అంతే. కొన్నాళ్లకు వాడి స్పర్శ తగలకపోతే నిద్ర ఉండేది కాదు. వీడే నా జీవితం, వీడే నా ధ్యాస. అలాగే బ్రతికా. తెలిసి నాన్న, మర్చిపోలేను. నేనంటే నీకు ప్రాణం. నా ఏడుపులోనూ నువ్వే ఉన్నావు, నా సంతోషంలోనూ నువ్వే ఉన్నావు. నాకున్న తోడు స్నేహం నాన్నే. నా హీరో మా నాన్నే. ఎప్పటికీ నా హీరో నాన్నే. నాన్న, నా అన్న మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మాయని గాయం ఉందిగా, ఎలా ఉంటాడు? అత్తయ్య, నిజం అదే కదరా? అదే కదా. సర్లే, ఆ రోజు అనేది వస్తుంది. ఎవరాపినా ఆగదు. లేవిట్. ఓకే గంగా, నువ్వు చెప్పు. నా గతం గురించి గుర్తు చేసుకుంటే సేతు జ్ఞాపకాలే అన్ని. నా వరకు చేసుకుపోవడమే మంచిది. చెప్పాలంటే ప్రస్తుత కాలమే. అది సిద్ధు వల్లే వాటిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. నా వల్ల తను చాలా ఇబ్బందులు పడుతున్నాడు. నా కోసం ఎంతో చేస్తున్నాడు. గంగా, ఎవరి కోసం? మన కోసం. మనలో నిజాయితీ లేదన్నా మనం నిజాయితీగానే ఉన్నాం. నాకు నువ్వే కావాలి. ఈ ఇంటికి రావాల్సింది నువ్వే. మనం తప్పు చేయలేదు గంగా, చెయ్యం కూడా. ఇదే బావగారు, మీ మనసులు ఇప్పుడు తేలిక పడ్డాయని అనుకుంటున్నాను. ఈ సెల్ ఫోన్ల వల్ల మనం చాలా కోల్పోతున్నాము. దగ్గరగా ఉన్నాంలే అనుకుంటూ దూరంగానే బతికెత్తున్నాము. కరెక్టే గంగా, బతుకంటే ఇది. బతకాల్సింది ఇలానే. మనం మారాలి, మనల్ని మనం మార్చుకోవాలి. ఇక చాలు, మాట్లాడుతూ ఉంటే రోజులు సరిపోవు. ఇక పదండి, అదేదో పెడితే తిని మా గదులకు మేము వెళ్ళిపోతాం. రండి. ఇదేంటి, నేను ఎన్ని వెరైటీలు పెట్టాను. నువ్వు పెట్టింది ఆఫ్టర్ ఆల్ ఇవేనా? పనికిరానివి 10 ఉండి ఏం లాభమే? తినగలిగినవి మంచిగా 2 ఉన్నా చాలు కదా. బాగా చెప్పారు బావగారు. కూర్చోండి.
సూపర్ గంగా, సూపర్. ఈ ఒక్క కూరతోనే మొత్తం అన్నం తినేయొచ్చు. అది కూడా తినాలి బావగారు, వదులుతానా ఏంటి? నేర్చుకోవే, ఇంటి ఫుడ్డే తెలుసుకో. రేపు తెలుసుకుంటానులేండి. నీ కళ్ళు తెరుచుకుంటాయిలే. నానా, తిన్నాం కదా, వంటలు మాత్రం బాగున్నాయి. బాగున్నాయన్నవి వంటలు మాత్రమే, దానికే ఎందుకింత సంతోషం? అయినా ఇదెంతసేపులే, ఎంతసేపు చూడు, చూస్తా. చూసింది చాలు గాని పద. గంగా, సూపర్ అమ్మా, సూపర్. గంగా, ఇప్పటికైనా నీ ప్లాన్ ఏంటో చెప్తావా? సూర్యుడు రావాలి సిద్ధు. పోటీ ముగిసింది కదా, ఇక మీ లెక్కలు తేల్చండి. నేను రెడీ పెద్దమ్మ గారు, ఇదిగోండి తీసుకోండి. అరే 500 చెప్పాను కదా మావయ్య గారు, డిస్కౌంట్. 200 టిఫిన్లు అయితే 300 భోజనాలు కయ్యాయి అంతే. ఇదిగోండి, నా తెలివితో నేను మిగిల్చిన 2000. వెరీ గుడ్. ఇవి కూడా మంగవే. ఏం చేస్తున్నావు? మంగ గారి అసలు నిజం చూపిస్తున్నాను మామయ్య గారు. ఇది నిన్న మంగ తెప్పితే మీరు వదిలేసిన టిఫిన్లు. ఇదిగోండి, మంగ ఇందులో మర్చిపోయిన అసలు బిల్లు చూడండి. వామ్మో, నువ్వు ఎంగిలెత్తింది ఇందుక? బలంగా కొట్టావు కదే. చ ఎంతని చెప్పిందండి? 200 కదా, అయినది 2000. సున్నా తీసేసినది. అట్టగే ఈ భోజనాల బిల్లు చూడండి. ఒకే హోటల్ది 3000 అయినది, మళ్ళీ సున్నా తీసేసినది. ఏం కాదు, నువ్వు చూపించింది ఒరిజినల్ బిల్లు కాదు మంగా. కావాలంటే నేనిచ్చిన బిల్లులో ఫోన్ నంబర్ ఉంటుంది, చేసి కనుక్కోండి, చెప్తారు. నేను ఖర్చు చేసింది 1000 రూపాయలు. ఇదిగోండి, మిగిలిన 1500. దొరికింది. ఈ గంగ అబద్ధమే చెప్తుంది మావి గారు. పోటీ రద్దయిపోయింది, మళ్ళీ మొదటి నుంచి పెట్టండి. హలో రంకిలేకు, నీకు నేను ఎక్కడ దొరికాననిపించిందో అది చెప్పు. చెప్పడానికి ఏముంది, క్లియర్ గా కనిపిస్తుందిగా. నువ్వు తెచ్చిన మొక్కలకే 1000 రూపాయలు అయి ఉంటుంది. ఇంకా కూరగాయలు తెచ్చావు, సరుకులు తెచ్చావు, వాటి సంగతి చెప్పలేదు కదా. అప్పుడు నువ్వు అబద్ధం ఆడుతున్నట్టే కదా, నువ్వు ఓడిపోయినట్టే కదా. రద్దయిపోయింది మావి గారు, పోటీ రద్దయిపోయింది. హలో, ఆ బిల్లు కూరగాయలు సరుకులకే మావయ్య గారు, సరిగ్గా చూడండి. 300 కూరగాయలకి అయ్యాయి, 700 సరుకులకి అయ్యాయి. వండింది నేనే కాబట్టి మంగ ప్రకారం చూసుకుంటే అక్కడ 2000 మిగిల్చా. కరెక్టే. మొక్కల విషయం ఇంకా తేలేదు కదా, అక్కడ మిగిల్చినా ఇందులో అబద్ధం చెప్పినట్టేగా. అబద్ధానికి ఇంటి బాధ్యతల అర్హత పోయినట్టే. ఎందుకు పెద్దమ్మ గారు ఆవేశపడిపోతారు? అవి ఫ్రీగా వచ్చినవే, కొంటే వచ్చినవి కావు. చెప్తున్నాను కదా, నేను పిచ్చిదానిలాగా కవర్లను తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారు. తీసుకెళ్ళింది మొగ్గలు తేయడానికే. పొల్యూషన్ ని అరికట్టడం కోసం, పర్యావరణాన్ని కాపాడడం కోసం ఒక సంస్థ కిలో కవర్లకి 2 మొక్కలు ఇస్తామని, బియ్యం ఇస్తామని మెసేజ్లతో వాట్సాప్ లో హల్చల్ చేసేసింది. అవి మీరు చూసే ఉంటారు కదా. నేను చూశాను గంగా. ఆ మొక్కలు అవే బావగారు. ఆ కవర్లో మోసుకెళ్ళింది అందుకే.
నా వంతుగా మన ఇంటి తరపున ఒక మంచి పని చేశాను. మన ఇంట్లోనూ మొక్కలు నాటాను. అది చెడ్డ పనేం కాదుగా. ఆ విధంగా ఆయన ఖర్చు 1000. ఇకపోతే మీ దగ్గరున్న కరెంటు బిల్లు పేపర్ చూపించండి మావి గారు. ఇది ఇప్పుడు నేను తెచ్చింది. మంగ హయాంలో 5 యూనిట్లు కాలింది. నా హయాంలో 2 యూనిట్లే కాలింది. కావాలంటే మీరే చూడండి. అవునవును, చాలా తేడా ఉంది. సూపర్ గంగా, అసలు నీ తెలివే తెలివి. నేను అందరం ఆదర్శంగా తీసుకోవాల్సిందే. నాన్న, గంగే గెలిచింది. గంగకే అర్హత ఉందని మీరు ఒప్పుకుంటారు కదా? తమ్ముడు, ఎట్లా ఒప్పుకుంటావు? న్యాయం న్యాయంగానే ఉండాలక్క. టాలెంట్ని గౌరవించాల్సిందే, ఇచ్చిన మాటని కట్టుబడి ఉండాల్సిందే. మీ నమ్మకాన్ని నేను నిలబెడతాను మామయ్య గారు. గంగా, సిద్ధు, అరే గంగా. మరి పార్టీ ఏమన్నా ఉందా? ఏం కావాలి? ఏమన్నా ఇస్తావా? ఏమైనా అంటే? కుదిరితే ఒక ముద్దు, లేదంటే 3 గుద్దులు. మొదటిదే. సిద్ధు, ఆ తర్వాతే అన్నానా? గంగా, ఆహా, ఆ తర్వాతే. హే రాక్షసి, ఆగు. హే ఆగు రాక్షసి. బేబీ, దీన్ని బట్టి నీకేమర్థమైంది? మొగుడికి ఆనందం వస్తే పెళ్ళాన్ని ఎత్తుకుని గిరిగిరా తిప్పేస్తాడు అని. నువ్వు ఈ మధ్య అందం గోలలో పడి మొద్దులా తయారవుతున్నావే. ఏంటి మామ్? మరి లేకపోతే ఏంటి? అది మాట్లాడితే ఆ తర్వాత అంటే అర్థం పెళ్లి తర్వాత అనే కదా. అదే అర్థంలో నేనడిగితే ఏదేదో వాగుతావే. ఇంత వివరంగా నువ్వు చెప్పలేదు మరి. నువ్విలా ముద్దపప్పులా అయిపోతున్నావు కాబట్టి నీకు అందాల్సినవన్నీ అది అందించుకొని అందరం ఎక్కేస్తుంది. ఇంకా ఇలాగే దాన్ని వదిలేస్తే మనల్ని బయటికి గంటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా ఎలా వదిలేస్తాను మామ్? ఎందుకు వదులుతాను? నాకు తప్పుతుందా? ఇక దాన్ని గంటే పథకం వేసేస్తాను. రేపే ముహూర్తం. ఏం చేస్తావు మామ్? పేపర్లో న్యూస్ వేయిస్తాను. ఏ న్యూస్ మామ్? ఫేక్ న్యూస్. తమ్ముడు, ఈ న్యూస్ చూసావా?
ఏంటక్క? తండాల నివసిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం వారు 3 ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. అర్హులైన వారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. వివరాలకు కింద తెలిపిన చిరునామాలోని ట్రైబల్ ఆఫీస్ని సంప్రదించగలరు. ఇదిరా తమ్ముడు సంగతి. 3 ఎకరాలంటే మామూలు విషయం కాదు కదా. ఆ ఏరియాలో మినిమం ఎకరా 1 కోటి పలుకుతోంది. అంటే 3 కోట్లు. అయ్యుండొచ్చక్క. వాళ్ళెవరికో వస్తే పెద్ద విషయంలాగా నాకెందుకు చెప్తున్నావు? అదేంట్రా తమ్ముడు, మర్చిపోయావా? మన గంగ అమ్మలేదు. అదే పెంచిన అమ్మ గౌరమ్మరా. వాళ్ళు గిరిజనులే కదా. ఇప్పుడు కనుక చనిపోయిన గౌరమ్మ మా అమ్మే అని గంగ అప్లై చేస్తే మీకు 3 ఎకరాలు వస్తాయిరా. ఏం మాట్లాడుతున్నావు అక్క? వాళ్లే వద్దనుకుంటుంటే వాళ్ళకి వచ్చేది మనకు కావాలా? మనకి లేని ఆస్త? ఆఫ్టర్ ఆల్ 3 కోట్ల కోసం వాళ్ళని వద్దు. నా వల్ల కాదక్క. అది కాదురా అక్క, గంగ తల్లి ఆవిడ కాదు కదా. అసలు తనేలా అప్లై చేస్తుంది? ఇట్స్ నాట్ రైట్. ఇంకోసారి ఇలాంటివి నాకు చెప్పకు, అర్థమైందా? ఏమండి ఏమండి ఏమండి, ఏం చేసావే? నేనేం చేయలేదు. మీరు ఈరోజు పేపర్ చూసారా? లేదు, నువ్వేం చూసావు? ట్రైబల్స్ కి గవర్నమెంట్ 3 ఎకరాలు ఇస్తుందంటండి. 3 కోట్ల వాల్యూ ఉంటుందంట. అయితే నువ్వెందుకు సంబరపడిపోతున్నావు? అది గౌరమ్మ ట్రైబలే కదా. అయితే వారసురాలకి ఇస్తారంట. నేను వెళ్ళి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అంటే నువ్వు గౌరమ్మ కూతురువా? కాదండి, కాదు కాదు. మరి నువ్వు అప్లై చేస్తానంటున్నావేంటి? ఏంటి కదా? అది కట్టు కదే. నా చిన్నప్పుడు జరిగిందిలేండి. నాకు గౌరమ్మకి DNA టెస్ట్ చేయించి నేను గౌరీ కూతుర్నన్నట్టు రిపోర్ట్స్ తయారు చేయించి నాది జమీందారీ రక్తం కాదు అని తెలిసి ఇంట్లోంచి గెంటించాలని చూశారండి ఆ గంగ వాళ్ళు. నా అదృష్టం బాగుండి అమ్మ నాన్నమ్మ ఒప్పుకోకపోవడం వల్ల నేను బతికిపోయాను. లేదంటేనా వాళ్ళతో పాటే ఉండేదానివి. నాకు ఈ తలనొప్పే ఉండేది కాదు. ఏంటండి మీరు? మరి లేకపోతే నీ సోదేంటే? నువ్వు చెప్పేది కొంచెమైనా అతికెట్టుందా? DNA టెస్ట్లే మార్చేశారా? అది గంగ. నిజం అండి. మీరు నమ్మకపోతే నేనేం చేయను? ఏం చెయ్యకు. 3 కోట్లకు కకృతి పడి పిచ్చి పనులు చేయకు. నాన్నకు తెలిసిందంటే గెట్ అవుట్ అంటాడు. అవునా? అయ్య బాబోయ్, అయితే వద్దులేండి. ఇంక ఈ విషయం మర్చిపో. అలాగేనండి. ఎందుకు మర్చిపోతాను? వెళతాను. నేనే గౌరీ కూతుర్నని నిరూపిస్తాను. 3 కోట్లు 3 ఎకరాలు దక్కించుకుంటాను. వదులుతానేంటి? అబ్బా, ఏంటో అంతలా ఆలోచిస్తున్నావు? తండాల్లో జనాలకి 3 ఎకరాల పొలం ఎత్తినారంట సిత్తు. పేపర్లో వేశారు. వెళ్ళి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. నువ్వెలా అప్లై చేస్తావు గంగా? అదేంటి సిత్తు, నేను గౌరమ్మ కూతుర్ని కదా. DNA టెస్ట్లో కూడా అలా రాలేదుగా గంగా. అయినా నువ్వు ఒక్కదానివే నమ్ముతున్నావు. నా నమ్మకం నాది సిత్తు. ఎవరి నమ్మకాలతో నాకు పని లేదు. సరే సరే, నువ్వు అనుకున్నా కూడా ప్రూఫ్స్ లేకుండా ఇవ్వరు కదా. అదే ఎలా అని ఆలోచిస్తున్నాను. ఏదో విధంగా పట్టుకుంటానులే. నీకెందుకు గంగా? నానేదో అత్యాశకు పోయి కావాలనుకోవడం లేదు సిద్ధు. మా గూడెంలో బడి లేదు, ఆస్పత్రి లేదు. అవి 2 ఉండాలని అమ్మ కోరుకునేది. స్కూల్ లేకపోవడం వల్లే నా చదువుకోలేకపోయానని బాధపడేది. అదే 3 ఎకరాల డబ్బులతో అమ్మ పేరుతో మా గూడెంలో స్కూల్ కట్టితే ఎంతో మంది పిల్లలు చదువుకుంటారు కదా సిద్ధు. అదే ఆస్పత్రి పెట్టితే అందరికీ వైద్యము అందుతాది.
తనెలాగో లేదు. తన కోరికనైనా తీరుద్దామని సిద్ధు. అందుకు నువ్వు రిస్క్ చేయడం ఎందుకు? తెలిసిందంటే ఇంట్లో అల్లకల్లోలం అయిపోతుంది. నాన్న అస్సలు ఊరుకోరు. గంగా, నీ ఆలోచన బాగుంది, నేను కాదనట్లేదు. ఆవిడ కోరికైతే మనమే తీరుద్దాం. నువ్వు వెళ్ళకు. లేదు సిద్ధు, నీకు అర్థం కావడం లేదు. అమ్మ కోరిక అమ్మకు వచ్చిన దాంతో తీరితే తన ఆత్మ సంతోషిస్తుంది. అందుకే చెప్తున్నాను, సమస్యలు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నమ్ము సిద్ధు, ప్లీజ్.